నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? రాజు గారు వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఏం చేసి చూపిస్తున్నారు ఆహా ఏమి రుచిలో? కంద నువ్వుల కట్లెట్ అండి. కంద నువ్వుల కట్లెట్. సో మరి కంద నువ్వుల కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కంద నువ్వుల కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద అరకిలో, నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుట్నాల పప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం కంద పైన తొక్కు తీసేసి ముక్కలు ఉడికిచ్చేసి ఇలా మెదిపి పెట్టేసుకోవాలండి. ఇది మనకు కొంచెం బేస్ లా వస్తుంది. సో ఎప్పుడు బంగాళదుంప కానీ లేదా అరటికాయ అలాంటి తీసుకుంటాం కదా, సో కందతో కూడా మనం చాలా బాగా వస్తుంది. ఓకే. దీంట్లో నువ్వులు అనుకున్నాం కదా, కొంచెం నువ్వులు వేయించుకున్నామండి. ఓకే రాజు. సో ఇక్కడ వేయించిన నువ్వులు వేస్తున్నాను. కావాల్సితే కొంచెం మనం ఆ వేయించిన నువ్వులనే కొద్దిగా పొడి కూడా చేసి వేసుకోవచ్చు. కొంచెం నువ్వులు ఆపలంగా కొద్దిగా ఆ పొడి రూపంలో వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఇది. జస్ట్ ఏంటంటే కంద ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఉట్టి కంద అయితే మనకు కొంచెం ప్లెయిన్ గా అలా ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో పచ్చిగా వాడుకోలేము, కంద దురదేశం కాబట్టి కంపల్సరీగా ఉడికించుకోవాలి. సో నువ్వులు చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఓకే. సో ఈ కందలోని మనం వేయించిన నువ్వులు యాడ్ చేసుకున్నాం. సో దీంట్లో సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో లేదా ఈ మూడింటిని మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మూడింటిని కూడా మిక్సీ పట్టేసి కచ్చాపచ్చగా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, ఆమ్చూర్ అండి, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలండి, సో దీంట్లోనే కొంచెం మనకు బ్యాండింగ్ అలాగే ఇంకొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేయడానికి పుట్నాల పప్పు పొడి వాడుతున్నామండి. ఓకే. శనగపిండి అంటే కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇలా పుట్నాల పప్పునే మనం పౌడర్లా చేసేసుకుంటే దీంట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కంద ఉడికించిన తర్వాత కూడా కొంచెం వాటరీగా ఉంటుందండి, వాటర్ ఎక్కువ పీల్చుకొని ఉంటుంది అది. కాబట్టి ఇలాంటిది ఏదైనా పిండి కానీ లేకపోతే బ్రెడ్ పొడి కానీ ఇలాంటిది యాడ్ చేస్తే మనకు కట్లెట్ చుట్టుకోవడానికి కొంచెం ఆ గట్టిదనం అనేది వస్తుందండి. కొద్దిగా పెనం మీద నెయ్యి వేసేసుకున్నాం. సో ఒకసారి స్ప్రెడ్ చేసేసుకున్నాను. సో రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేయికి నెయ్యి రాసుకున్నాను. షేప్ అనేది మన ఇష్టం అండి. సో సాఫ్ట్గా ఉంది కాబట్టి చక్కగా మనకి రకరకాల షేప్స్ చేసుకోవడం కూడా ఈజీగానే అవుతుంది. సో ఇప్పుడు మనకు మార్కెట్లో కొన్ని మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. సో అవి తెచ్చుకొని ఇలా ఫ్లాట్గా చేసేసుకొని జస్ట్ అలా నొక్కేసుకుంటే మనకు కావాల్సిన షేప్ కూడా వచ్చేస్తుంది. పిల్లలకు కొంచెం ఫన్నీ క్యారెక్టర్స్ షేప్లు కూడా అన్ని కూడా ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవును. సో దీన్ని మనం గ్రీన్ చట్నీ లేదా టమాటో సాస్ దేంతో అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నువ్వులు వేసుకున్నాం, అప్పుడప్పుడు మనం కొంచెం కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే పల్లి కూడా పౌడర్లా చేసేసుకుని కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే బాగుంటుంది. అవిసె గింజలు కానీ సో అలా ఇంకొంచెం హెల్తీగా కూడా కావాలంటే కూడా మనం అలా తయారు చేసుకోవచ్చు. సో ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాం.
సో రెండు వైపులో బాగా వేస్తే ఆ కలర్ అనేది వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా ఉడికిచ్చింది. అవును, కొంచెం ఆ వేడికి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి బాగా పట్టేస్తాయి. ఓకే, సో ఇలా కలర్ వస్తే మనకు సరిపోతుందండి. ఓకే ఆ రెండో వైపు కూడా కలర్ వచ్చేస్తే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. కందనగానే ఎప్పుడు కొంచెం పులుసు ఇలాగే చేస్తూ ఉంటాం కదా, చాలా మంది దాని వైపు చూస్తూ ఉంటారు, అంటే ఎక్కువ వెరైటీస్ తెలియక అలాగా ఏమన్నా చేసుకున్నా కూడా దురద వేస్తుందేమో, ఏదైనా ట్రై చేయాలనుకుంటే కొంచెం భయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. సో ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే. బాగున్నాయి రాజు గారు చూడడానికి. థ్యాంక్ యూ. కంద నువ్వుల కట్లెట్ రెడీ. సో మరి వేడివేడిగా కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కంద నువ్వుల కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా కంద ఉడికించి ఉంచాలి. పుట్నాల పప్పు పొడి సిద్ధం చేసుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన కంద, వేయించిన నువ్వులు, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆమ్చూర్, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కంద నువ్వుల కట్లెట్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. చాలా సాఫ్ట్గా వచ్చింది. మధ్య మధ్యలో మనకు ఆ నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, నువ్వులు కరకరలాడుతూ చాలా బాగుంది. సో ప్రాసెస్ చేయకుండా అంటే మనం అన్ని పచ్చిగానే యాడ్ చేసుకొని అలా వేయించుకుంటే కొంచెం వేగినట్టుగా అలా వస్తాయి కదా, ఆ టేస్ట్ చాలా బాగుంది. సో ఆ నువ్వుల ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. సో దీని ఏంటంటే చెప్పేంత వరకు కూడా ఇది కంద అంటే తెలీదు, కానీ చాలా బాగుంది రాజు గారు. అంటే మంచి టేస్ట్ ఉంది యాక్చువల్గా. అవునండి, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, కట్లెట్స్ చాలా హెల్దీగా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఇంట్లో వెన్న తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ వెన్ననంతా కూడా స్టోర్ చేసుకుని ఆ తర్వాత కరిగించుకుని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ వెన్నను స్టోర్ చేసుకునేటప్పుడు శుభ్రమైన కాటన్ క్లాత్లో చుట్టేసుకుని దాని మీద ఒక 3-4 చుక్కల వెనిగర్ చల్లుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వెన్న చాలా రోజుల పాటు ఉన్నా కూడా తాజాగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి పరిచయం చేసుకుని వాళ్ళ వంటలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సైనిక్పురి, కాప్రా నుంచి వస్తున్నారు. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా శ్రీదేవి గారు? లేదండి, బిఫోర్ టు వర్క్. ఓకే, టీచర్. ఓ టీచర్. ఇప్పుడు లేదు, ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. సో అప్పుడు ఏం టీచ్ చేసేవాళ్ళు మీరు? బయాలజీ అండి. బయాలజీ, వావ్. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారా? ఇప్పుడు హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో మరి ఈరోజు మాకు ఏం వెరైటీ చేస్తున్నారు? చుక్కకూర నువ్వుల పచ్చడి చేస్తున్నాను. చుక్కకూర నువ్వుల పచ్చడి. ఓకే. సో మరి చుక్కకూర నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చుక్కకూర నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చుక్కకూర 2 కప్పులు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు కొద్దిగా, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఈ చుక్కకూర పచ్చడిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఓకే, డ్రై మిర్చి కొద్దిగా. మనకి కారం అంతా ఈ మిర్చిలోనే వస్తుంది. దీంతో జస్ట్ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాలండి, ఎక్కువ వేగద్దు. ఓకే. సో మనకి కారం అంతా కూడా ఇది ఎండుమిరపకాయల్లో వస్తుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి, ఎక్కువ మాడనివ్వద్దు వీటిని. ఓకే, టేస్ట్ అది చేంజ్ అయిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అవును. దాని తర్వాత ధనియాలు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది కూడా ఎక్కువ సేపు చేయకూడదు. ఓకే.
జస్ట్ మరీ పచ్చిగా వేయకుండా కొద్దిగా. ఒకసారి. దాని స్మెల్ కొద్దిగా పోయేటట్లు. ఓకే. దీంట్లో నువ్వులు కూడా ఫ్రై చేయాలి, కానీ ఆల్రెడీ నువ్వులు వేయించుకొని వచ్చాను నేను. ఓకే. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఈ చుక్కకూర వేసి ఫ్రై చేసేసేయాలి. ఓకే. దీన్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని ఫ్రై చేస్తే మనకి తొందరగా ఇదైపోతుంది, మనం మిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది సో అంటే అంత మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఓకే. మూత పెడదామండి కాసేపు. కొద్దిగా ఇందులో ఏమన్నా సాల్ట్ అది వేస్తారా ఇప్పుడు? కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఓకే. సో మనకి చుక్కకూర కూడా కొంచెం పుల్లగా బాగుంటుంది కాబట్టి ఎవరికైనా కొంచెం తినబుద్ధి కాకపోయినా కూడా ఈ చుక్కకూర పచ్చడి పెడితే అన్నం తినేస్తారు. అవును, అంటే నెయ్యి వేసుకొని. మరి గోంగూర అంత పులుపు ఉండదు కాబట్టి లైట్ పులుపుతో మనకి బాగుంటుంది. మనం దీంట్లో కొద్దిగా ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి కొద్దిగా చింతపండు కూడా మనం యాడ్ చేసుకోవచ్చా? ఓకే. ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా మనం చింతపండు వేసేసుకోవచ్చు. ఓకే. మూత పెట్టేద్దామా ఇప్పుడు? అది ఫ్రై అయ్యే లోపల మనకి మగ్గిపోయే లోపల మనం ఇందాక వేయించుకున్నాం కదండి ధనియాలు. సో ఇందాక నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వులు. ఓకే. అలాగే పచ్చి జీలకర్ర అండి, దీన్ని వేయించాల్సిన అవసరం లేదు. సో ధనియాలు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అండి. ఓకే. దీంతోనే రుచి వస్తుంది పచ్చడికి. ఓకే. సో కొంచెం వెల్లుల్లి ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవాలి. సో ఫస్ట్ ఇదంతా గ్రైండ్ చేసేయాలండి. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. యాక్చువల్గా పచ్చడి అంటే చుక్కకూరని కూడా గ్రైండ్ చేస్తారండి, కానీ అలా చేస్తే ఏమవుతుందంటే చుక్కకూర చాలా సాఫ్ట్ అయిపోతుంది. అవును, మరి జారుడుగా అయిపోతుంది. దాని బదులు ఇది మగ్గిపోతుంది కాబట్టి దీన్ని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని అందులో కలిపేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ గ్రైండ్ చేసుకుంది మనం బౌల్లో వేసుకుందాము. ఓకే. ఇది చూద్దాం. మంట ఎక్కువ చేయండి అది. ఓకే. సో దగ్గరకు వచ్చేసింది. సో ఇంక ఇది ఇలా ఉంటే చాలు మనకి. చాలు, అంటే కొద్దిగా మనం స్పూన్ తోని దాన్ని ఇలా మెదిపేసుకుంటే దాని టేస్ట్ బాగుంటుంది గీత. మెత్తగా ఉన్న టేస్ట్ వేరు ఉంటుంది, ఇలా ఆకుల్లాగా ఉన్నది. మనము గోంగూర పచ్చడి కూడా చేస్తాం ఇలా. అవునవును, సేమ్ అదే స్టైల్. కాకపోతే గోంగూర కొంచెం గ్రైండ్ చేసిన మరీ అంత అంటే లైక్ అయితే బాగా సాఫ్ట్ అవుతుంది కాబట్టి చేయము. ఇది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. అవును. ఇది దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం మనము బెల్లం వేసుకోవాలి. దీంట్లో బెల్లం బాగుంటుందండి. బెల్లం వేసుకుంటే దాని రుచి మారుతుంది. లైట్గా అవసరం. కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. ఇంకా కొద్దిగా వేసుకున్నాము. బాగుందండి పచ్చడి. ఏదో ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఇన్స్టెంట్ అండి, అప్పటిదప్పుడు చేసుకుని ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఇమీడియట్ ఆకుకూర ఉందంటే పచ్చడి చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఆకుకూర పెడితే తినరు, ఇలా అయితే తినేస్తారు. నెయ్యి వేసి వాళ్ళకి పెట్టామంటే ఈజీగా తినేస్తారు. ఈ పచ్చడి మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా, మీరే ట్రై చేశారా? చూసి నేర్చుకుందే అండి. ఓకే. సో బాగుంది అన్నారా అందరూ? చాలా బాగుంది, అందుకని ఇంకా అలా కంటిన్యూ చేసేస్తున్నారు చక్కగా. దీంతో నేను కదా ఏ ఆకుతోటైనా మనం చేసుకోవచ్చు అండి. చుక్కకూర ఒక్కటి కాదు, గోంగూరతో అయినా కూడా, బచ్చలి ఆకు అయినా కూడా, ఓకే, మునగాకు అయినా కూడా ఇదే టైప్ చేసుకోవచ్చు. హెల్త్ కి మంచిది, రుచి కూడా ఉంటుంది. సో ఇది ఇందాక మనము పౌడర్ చేసుకున్నాం కదా గీత, అందులో వేసేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. మీరు చూడండి, మిక్సీలో వేయకున్నా కూడా మెత్తగా బాగా వచ్చేసింది. సో అదంతా దాంట్లో కలిసిపోతే మనం పోపు పెట్టేసుకోవచ్చు కదా. పోపు పెట్టేసేయాలి. ఓకే. ఓకే అండి, మరి మీరు కూడా ఇలాగే మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఈ చేసిన పచ్చడిని తాలింపు వేద్దాం. ఓకే. దాంట్లో నూనె వేసి తాలింపు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండ్ వెల్లుల్లి కూడా, కొంచెం వెల్లుల్లిపాయ, ఓకే, కొద్దిగా కరివేపాకు, ఓకే,
ముఖ్యమైనది ఇందులో ఇంగువ వేయాలి. ఓకే. సో ఆ ఇంగువ ఫ్లేవర్ బాగుంది. ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది, దీనివల్ల డైజెషన్ బాగుంటుంది. యా, బేసిక్గా మనకి ఏ పచ్చళ్ళలో అయినా కొంచెం ఆ ఇంగువ వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది, స్మెల్ కానీ. సో కొంచెం ఈ పచ్చళ్ళు పోపు ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. లాస్ట్ ఇందులో ఇంకొకటి ఏంటంటే కొద్దిగా దించే ముందు కొద్దిగా ఉల్లిపాయలు వేస్తారు. ఓకే. సో కొంచెం చాలా మటుకు మనకి గోంగూర పచ్చళ్ళు కూడా పచ్చిల్లిపాయ ముక్కలు కలుపుకుంటాం, గ్రైండర్ చేసి కొద్దిగా లాస్ట్ లో వేసి తీస్తారు. అవునవును. ఇందులో మనం గ్రైండ్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ఒక 1 minute ఆనియన్ ఫ్రై అయ్యాక ఓకే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఇలా చూస్తే సడన్ గా గోంగూర పచ్చడి అనుకుంటారు కదా. కొద్దిగా అది కలర్ వేరే కొంచెం డార్క్ ఉంటుంది, కానీ మనం కొంచెం ఎండుమిర్చి అది వేసుకుంటే టెక్స్చర్ అంతా అలాగే ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి మనం ఒక 10 నిమిషాలు చాలండి. అవును, అయిపోతుంది. యా. రెడీ. చుక్కకూర నువ్వుల పచ్చడి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి చుక్కకూర నువ్వుల పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చుక్కకూర నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి విడివిడిగా వేయించుకోవాలి. పాన్ లో నూనె వేసి చుక్కకూర, ఉప్పు, చింతపండు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా బెల్లం కలుపుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పొడి చుక్కకూర మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని చుక్కకూర మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చుక్కకూర నువ్వుల పచ్చడి రెడీ. తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. సో ఆకుకూర ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ నువ్వులు కూడా అలాగే పచ్చి ఉల్లిపాయలు అవి వేస్తారు కదా, ఉల్లిపాయలు కొంచెం వాటి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మధ్యలో కొంచెం పచ్చిగానే, అంటే ఎక్కువ వేయించకుండా సో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది దాంట్లో. బాగుందండి. బాగుందండి. అది కూడా బాగా గీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చక్కగా పులుపు, కారము అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. ఆ నువ్వుల ఫ్లేవర్ గానీ. వేడి వేడి రైస్ ఒకటే తక్కువ రైస్ లో కలుపుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి పచ్చడి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేసుకుని ఆ తర్వాత బియ్యం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు బియ్యం నిల్వ ఉంచుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. సో మరి శ్రీదేవి గారు ఇప్పుడు ఏం వెరైటీ చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు నేను మ్యాకరోనీ పాప్కార్న్ చేస్తున్నాను. మ్యాకరోనీ పాప్కార్న్, వావ్. సో మరి మ్యాకరోనీ పాప్కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? మ్యాకరోనీ పాప్కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మ్యాకరోనీ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీన్ని? ఫస్ట్ యాక్చువల్గా ఈ మ్యాకరోనీ మనము వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఓకే. వాటర్ బాయిల్ చేసి అందులో ఇది వేసి కొద్దిగా అందులో సాల్ట్, ఆయిల్ వేసి బాయిల్ చేయాలి. ఎక్కువ బాయిల్ కావద్దు, కొద్దిగా బాయిల్ అయ్యాక తీసేసి కోల్డ్ వాటర్ వేసి వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఓకే. సో అప్పుడు మనకు కొంచెం విడివిడిగా ఉంటుంది, అతుక్కోదన్నమాట. ఓకే. సో వీటిని ఈ బాయిల్ చేసుకున్న మ్యాకరోనీలో మనము కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. ఓకే. సో జస్ట్ వాటి కోటింగ్ లాగా అన్నమాట, కొద్దిగా క్రిస్పీ అవ్వడానికి. ఓకే. ఓకే. పిల్లలు లైక్ చేస్తారు క్రిస్పీగా ఉన్నదాన్ని. చూసి మనకి ఎంత కావాలో జస్ట్ కలుపుతున్నప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఓకే. కారం మనము ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసి ఇది బాయిల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం. ఓకే. సో ఉడికించినప్పుడు సాల్ట్ సరిపోతున్నప్పుడు తర్వాత వేసుకోవచ్చు. ఓకే.
సో జస్ట్ దానికి ఉన్న తడికి మనకి పిన్ అంతా కూడా దానికి స్టిక్ అయిపోతుంది కదా. కోటింగ్ వచ్చేస్తుంది పైన. మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ కొద్దిగా కార్న్ఫ్లోర్ ఎక్కువైంది అనుకో గీత, జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఓకే. సో దానికి స్టిక్ అయిపోతుంది మొత్తం. ఓకే ఓకే. మనకి ఫ్రై చేసుకోవడానికి ఇది రెడీగా ఉంది. ఓకే. సో ఆయిల్ హీట్ అయితే ఇంకా మనం వేసేసుకోవచ్చు కదండి. వేసుకోవచ్చు. ఓకే. సో మరి ఇక్కడ ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలినంత నిద్రపోతేనే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. మనలో చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, నిద్ర సరిగా పట్టట్లేదని వాపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, రాత్రి పడుకోవడానికి ఉపక్రమించే ముందు గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే సరిపోతుంది. అలా కాకపోతే ఒక అరటిపండు తిని పడుకున్నా కూడా నిద్ర బాగా పడుతుంది. సో శ్రీదేవి గారు ఇంకా వేసేసుకుందామా? ఆయిల్ వేడెక్కింది గీత. ఓకే. అందులో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ వేసి. ఓకే. ఈ మ్యాక్రోనీ పాప్కార్న్ మీ ఐడియానేనా అండి? ఇది కూడా ఎక్కడైనా చూసారా? మ్యాకరోనీ పాప్కార్న్ కూడా చూసిందేనండి. ఓకే. సో మీరు కొద్ది చేంజెస్ అంతే అందులో. ఓకే ఓకే. సో మీరు చూసి చక్కగా అన్ని ట్రై చేస్తూ ఉంటారా? ఆ ఇంట్లో చేస్తారండి. సో గీత అది ఫ్రై అయ్యే లోపల మనం కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా, కారపొడి ఈ మూటిని కలుపుకోవాలి. ఓకే. సో గరం మసాలా, చాట్ మసాలా, కారపొడి. ఇదే మసాలాలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి గీత. ఓకే. సాల్ట్ వేసుకొని ఇది మనం రెడీగా పెట్టుకోవాలి. అది ఫ్రై అయ్యే లోపల ఈ చాట్ మసాలా. సో ఇవి ఫ్రై అయిపోయినట్లున్నాయి. ఓకే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మనకి క్రిస్పీ అవుతుందా అండి? అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకా మీరు ఫుల్గా ఇంకా టీచింగ్ ప్రొఫెషన్ మానేసారా? ప్రస్తుతానికంటే ఇక గ్యాప్ తీసుకు పిల్లల గురించి నేను మానేస్తానండి. ఓకే. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నానని. ఓ, ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరండి. ఏం చదువుతున్నారు? పాప, బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది. ఓ ఓకే. బాబు వాడు ఎంఎస్ చేసి యూఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఓహో, మరి ఇంకేం కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటే వాళ్ళ దగ్గర? ఇప్పుడు మానేస్తాను అనమాట. అప్పుడు మానేసి ఇంకా తర్వాత మళ్ళీ తర్వాత చేయలేదు నేను యాక్చువల్గా. అంటే తర్వాత మళ్ళీ నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉండి నేను మళ్ళీ ఎంఎస్సి చేస్తాను అనమాట. ఓ తర్వాత సూపర్. ఇది ఆఫ్ చేసేద్దామా అయితే? చేసేసాను. సో అప్పుడు పిల్లల గురించి అని జాబ్ మానేస్తానండి. ఇప్పుడు మా హస్బెండ్ తను బిజీ ఉంటారు, సో ఇద్దరం బిజీ ఉంటే కష్టమని. ఇంకా ఇప్పుడు అంటే పాప మరి వాళ్ళని చూసుకున్నారు, మరి ఇప్పుడు ఈయన చూసుకోవాలి కదా. సో ఇప్పుడు దాంట్లో ఆ మిక్స్చర్ వేసి ఈ మిక్స్చర్ వేసేసాను. ఓకే. సో ఇప్పుడు చక్కగా వెరైటీస్ అన్ని చేసి మీ వారికి పెడుతూ ఉంటారు. ఇష్టమేనా ఆయనకి రకరకాల ట్రై చేయటం? తనకి ఇలాంటి స్నాక్స్ అంటే ఇష్టం అండి. ఇష్టము రైస్ అవన్నీ ఇష్టం ఉండదు. ఓకే. మీరు ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. ఓహో. సో దీన్ని మిక్స్ చేసేసుకోవాలి మనం. ఓకే. ఇవన్నీ ఇన్స్టెంట్ గీత, ఇమీడియట్ అయిపోతాయి, మీకు పెద్ద టైం కన్స్యూమింగ్ ఉండదు. మనకి మ్యాక్రోనీ కూడా చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది. అలా కొంచెం చిన్న నేను బాయిల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఇమీడియట్ గా ఎప్పుడైనా పిల్లలు కావాలన్నా వెంటనే చేసి. యా. సో రెడీ. గీత మ్యాకరోనీ పాప్కార్న్ రెడీ. బాగుంది, చూడడానికి చక్కగా స్పైసీగా అలా కనిపిస్తోంది. థ్యాంక్ యూ. సో మరి చూద్దామా అండి, మ్యాక్రోనీ పాప్కార్న్ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మ్యాక్రోనీ పాప్కార్న్ తయారు చేసే విధానం. ముందుగా మ్యాక్రోనీలో ఉప్పు వేసి ఉడికించుంచాలి. ఒక బౌల్లో ఉడికించిన మ్యాక్రోనీ, కార్న్ఫ్లోర్, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో కారం, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పొడిని వేయించిన మ్యాకరోనీలపై వేసి సర్వ్ చేసుకుంటే మ్యాకరోనీ పాప్కార్న్ రెడీ. మ్యాకరోనీ పాప్కార్న్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా పాప్కార్న్? ఎస్. క్రిస్పీగా ఉంది, పైన కొంచెం ఆ పొడి చల్లారు కదా, చాట్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, స్పైసీగా తెలుస్తుంది. బాగుంది. అంటే ఇంట్లోనే పిల్లలకు నచ్చిన ఐటమ్స్ అని కూడా మనం చేసి పెడితే బాగుంటుంది. హ్యాపీగా. ఎస్ అండి. అంటే స్పైసీనెస్ అది మనం తింటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. యా.
బాగుందండి ఐడియా ఇది. బాగుందండి, ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంది. స్నాక్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలు ఇష్టంగా తింటారు ముఖ్యంగా. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, మంచి టేస్టీ వెరైటీ చేసి చూపించినందుకు. మీకు సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ నుంచి సన్ఫ్లేమ్ రోటీ. థ్యాంక్ యూ గీత. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి మ్యాక్రోనీతో పాప్కార్న్, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా పుదీనా రసం లాగా చేసుకుని కొబ్బరి నూనెలో వేసుకుని కాస్త గోరువెచ్చగా చేసుకుని ఈ లిక్విడ్తో మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజ్ గారు, మరి గుడ్ ఫుడ్ లో ఈరోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు? జింజర్ పాలక్ కిచడీ అండి. జింజర్ పాలక్ కిచడీ. Yes. వావ్, మంచి టేస్టీగా అండ్ జింజర్ ఫ్లేవర్ తో కొంచెం ఘాటుగా ఇలా సీజన్ తగ్గట్టుగా మనం కొన్ని అలా ఫ్లేవర్స్ మార్చుకుంటూ పోతే బాగుంటుంది. ఓకే రాజ్ గారు, సో మరి జింజర్ పాలక్ కిచడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జింజర్ పాలక్ కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పాలకూర 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, యాలకులు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. జింజర్ పాలక్ కిచడీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బ్రౌన్ రైస్ అలాగే పెసరపప్పు ఈ రెండు కూడా కలిపేసి మనం ఇలా మెత్తగా ఉడికిచ్చేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో అదొకటి మనకు రెడీగా ఉంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర అండి, ఓకే, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, యాలకులు కొంచెం ఇలా ఓపెన్ చేసి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. ఓకే, బిర్యానీ ఆకు, దీంట్లో అల్లం పేస్ట్. సో అల్లం ఘాటు దీంట్లో మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో దాంతోపాటుగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు మనకు దీంట్లో ఎక్కువగా వేగనక్కర్లేదు, అంటే బ్రౌన్ కలర్లో రానక్కర్లేదండి కిచడీ కాబట్టి. యా, కొంచెం మనకి ఎలాగూ అలా తగులుతూనే ఉంటుంది. అందుకే ముందు అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేస్తున్నాం. ఓకే, అది అల్లం పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. పాలకూర పేస్ట్ లాగానే వేసుకుంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే ఆకు కూడా వేసుకోవచ్చు? ఆకు వేసుకోవచ్చు. ఆ పేస్ట్ లా వేసుకుంటుందంటే మన కలర్ అనేది కొంచెం మంచి గ్రీనిష్ కలర్ లో బాగా కనిపిస్తుంది. యా, అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే కిచెన్ మనకు నార్మల్ గానే పసుపు కలర్ లో అవును, అదే అలా వేసుకుంటుంది కదా. సో ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటే బాగుంటుందని పేస్ట్ లా నేను వేస్తున్నాను. సో అలా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, లేదా వాళ్ళ చాయిస్, మామూలుగా తరిగి వేసేసుకోవచ్చు. పాలకూర పేస్ట్ అండి కొంచెం లైట్ గా ఉడికిచ్చేసి పేస్ట్ చేసేసుకున్నాం. సో ఆల్రెడీ కొంచెం మనం బ్లాంక్ చేసుకున్నాం కాబట్టి పాలకూర ఎక్కువ ఇక్కడ వేగనక్కర్లేదు. సో దీంట్లోనే కొద్దిగా టమాటా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాల్సితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఓకే, కొంచెం ఆ పులుపు కూడా కొంచెం లైట్గా ఉంటే బాగుంటుంది. సో టమాటోతో పాటుగానే కిచడీకి సరిపడా ఉప్పు, ఓకే, పాలకూర కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి, కొంచెం పసుపు. ఎప్పుడైనా కూరగాయలు లేకపోతే కిచడీ తినాలనిపిస్తే ఆకుకూర ఉంటే ఇలా చేసేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఉన్నా మనం ఇలా ట్రై చేసేసుకోవచ్చు. అవును, డిఫరెంట్ కిచడీ అంటే మామూలుగా రెగ్యులర్గా మామూలుగా సింపుల్గానే చేసుకుంటాం కదా, పప్పులు ఉడికిచ్చేసి పోసేసి. సో ఇలా ఏదైనా ఆకుకూర ఫ్లేవర్లో వేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం బియ్యం అలాగే పప్పు మిశ్రమం. కలర్ మారిపోయింది. యా, ఒకవేళ మనము కలిపి ఉడికించుకోవాలంటే అన్ని రాజు గారు ఇలా ఇంకా ఈ పేస్ట్ అది మగ్గిన తర్వాత ఎసరు వేసేసి Cook కుక్ చేసేసుకోవచ్చు అండి.
సో కుక్కర్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. అక్కడ వరకు మనం పోపు అదంతా వేసేసుకొని నీళ్ళు పోసి ఈ నానబెట్టేసుకోవాలి. అప్పుడు మనం బియ్యం తర్వాత పప్పు నానబెట్టేసుకుంటే కొంచెం మనకు ఫాస్ట్గా బాగా మెదిపోతుంది అనమాట. ఓకే ఓకే. సో కొంచెం జీలకర్ర పొడి ఒకటి యాడ్ చేస్తున్నాను. సో అది కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. అక్కలు ఉంది కదా, కొంచెం ఈ ఫ్లేవర్ అయితే బాగుంటుందని వేస్తున్నాను. సో పోపులో కూడా కొంచెం మనం జీలకర్ర వేసుకున్నాం. ఓకే. కొద్దిగా కొత్తిమీర. సో ఇది టెక్స్చర్ కొద్ది మంది ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకుంటారు, అలా కావాల్సి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా సరిపోతుంది అనుకుంటే ఈ థిక్నెస్లో మనం తీసేసుకోవచ్చు. అంటే వేడివేడిగా అప్పుడు తినేస్తాం అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. కాసేపు ఉంటుంది అనుకుంటే కొంచెం లూజ్ చేసుకోవాలి. సో చల్లారితే అది మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. అవును. ఓకే, జింజర్ పాలక్ కిచిడి రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకున్నాం. పైన నుంచి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను, కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకొని మనం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. ఓకే రాజ్ గారు. సో కీరా అలాగే బీట్రూట్తో గార్నిష్ చేసుకుంటున్నామండి. ఓకే. సో బీట్రూట్తో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. సో పీల్ చేయకుండా సో ఓవర్లాపింగ్లో ఇలా ఒక్కొక్క పెట్టెలు అలా పీల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే ఓకే. సో మధ్యలో రోజ్ ఫ్లవర్. ఓకే. కిచిడి. సూపర్, మంచి కలర్ఫుల్గా ఉంది రాజ్ గారు. థ్యాంక్ యూ. జింజర్ పాలక్ కిచిడి రెడీ. కిచిడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. జింజర్ పాలక్ కిచిడి తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు, బ్రౌన్ రైస్ కలిపి ఉడికించుంచాలి. పాలకూర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పప్పు బియ్యం మిశ్రమం, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ పాలక్ కిచిడి రెడీ. కిచిడి తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దాం రాజ్ గారు. ఎస్ అండి, కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. నెయ్యితో చేసుకున్నాం కదా, ఆ కమ్మదనం బాగా తెలుస్తుంది, ఆ పాలకూర ఫ్లేవర్. పైన కూడా చక్కగా నెయ్యి వేస్తారు కదా మళ్ళీ. ఎస్, సో ఆ అల్లం ఘాటు తెలుస్తుంది, అంటే అలా గొంతులో దిగుతున్నప్పుడు చాలా బాగుంది. సీజనల్గా మనకు అంటే ఆ సీజన్కి ఉపయోగపడే కొన్ని రకాల దినుసులు కానీ ఇలాంటివి మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగుంది రాజు గారు. చక్కగా పప్పు అన్నం కూడా బాగా ఉడికింది, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. ఎస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి టేస్టీ అండ్ హెల్దీ కిచిడి. మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. తులసిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. అందుకే కాసిని తులసాకులు తీసుకుని రోజు పెరగడుపున నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం దొరుకుతుంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర కూడా బాగా పడుతుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. కంద నువ్వుల కట్లెట్. ఇంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కంద.
సో కందలో మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకి ఒక ప్యూర్ ఎనర్జీని ఇస్తుంది. సో దీంట్లో మనము నెక్స్ట్ యూస్ చేసుకున్న ఇంగ్రీడియంట్ నువ్వులు. సో నువ్వుల్లో మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుంది, ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీనివల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆమ్చూర్. ఆమ్చూర్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల మనకి ఒక ట్యాంజీ ఫ్లేవర్ అనేది లభిస్తుంది. దీంట్లో ఓవరాల్గా మనకి ఎక్కువగా క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పుట్నాల పొడి. పుట్నాల నుంచి కూడా మనకి కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఓవరాల్ రెసిపీ మనకి కొంచెం ఒక 150 క్యాలరీస్ వరకు లభిస్తుంది ఒక్క కబాబ్లో. సో ఈ కబాబ్స్ అనేది కాందాతో చేసాం కాబట్టి ఈ కాంప్లెక్స్ కార్బ్స్ అనేది చాలా న్యూట్రియంట్, హెల్దీ కార్బ్స్ అనమాట. సో ఇది పిల్లలు కానీ, పెద్దవారికి కానీ, డయాబెటీస్ వారికి కానీ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంట్లో షుగర్ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది కాందా. సో ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చుక్కకూర నువ్వుల పచ్చడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చుక్కకూర. చుక్కకూరలో మనకి చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. దీంట్లో మనకి కాల్షియం, విటమిన్స్, జింక్, ఐరన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. కాపర్, సెలేనియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి మినరల్స్, విటమిన్స్ ఉంటాయో మన డైజెషన్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి గ్యాస్ కానీ, అసిడిటీ కానీ రాకుండా ఉంటుందన్నమాట. సో దీంట్లో మనం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం. నువ్వుల్లో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటుంది. సో మన బ్రెయిన్కి కానీ, హెల్త్కి కానీ, హార్ట్కి కానీ, ఓవరాల్ బాడీ ఫంక్షన్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది మన గుడ్ ఫ్యాట్స్ నువ్వుల్లో నుండి. దీంట్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఐరన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాము. సో వెల్లుల్లో మనకి ఒక యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకి ఇమ్యూన్ సిస్టమ్ని ఎక్కువగా పెంచుతుంది. సో డైజెషన్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కంట్రోలింగ్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ ఒక లో క్యాలరీ రెసిపీ. దీంట్లో మనము ఆ కూరగాయలు తీసుకున్నాం కాబట్టి ఇది పిల్లలకి, పెద్దవారికి అందరూ తీసుకోవచ్చు. జింజర్ పాలక్ కిచడి. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్. సో ఇప్పుడు పాలక్లో మనకి కాల్షియం లెవెల్స్, ఐరన్, జింక్, మెగ్నీషియంతో పాటు కొంచెం ఆక్సాలేట్స్ అనేది కూడా ఉంటుంది. ఆక్సాలేట్స్ అనేది మనకి ఎవరికైతే కిడ్నీ పేషెంట్స్ ఉంటారో, గౌట్ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇది చాలా తక్కువగా తీసుకోవాలి, లేకపోతే తీసుకోకపోవడం మంచిది. అల్లం పేస్ట్. అల్లం పేస్ట్లో మనకి ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది కూడా మనకి డైజెషన్ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో ఎవరికైతే గ్యాస్ పెయిన్ ఉంటుందో, స్టమక్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో వీటన్నిటికీ మనకి జలుబు రాకుండా ఉండడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది జింజర్ పేస్ట్. నెక్స్ట్ పెసరపప్పు. పెసరపప్పులో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు ఫైబర్ కంటెంట్, కాపర్, సెలేనియం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, లైక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, పెసరపప్పు మనకి బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. సో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్గా ఇస్తుంది. సో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. మనం బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకున్నాము. సో బ్రౌన్ రైస్లో మనకి ఎక్కువగా విటమిన్ బి సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఓవరాల్ రెసిపీ అనేది చాలా హెల్దీ రెసిపీ. దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కాబట్టి సో ఇది బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి, వెయిట్ బరువు సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టమాటో. సో టమాటోలో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, లైకోపిన్ ఎక్కువగా ఉంటుంది. సో టమాటోస్ ఎప్పుడైనా మనం రాగా సాలడ్లో కంటే ఎప్పుడైతే కుక్ ఫామ్ చేసుకుంటామో దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేది మనకి అబ్జార్బ్ అవుతుంది. ఎప్పుడైనా టమాటో మనం ఎప్పుడు కుక్డ్ ఫామ్లోనే తీసుకోవాలి. సో ఈ రెసిపీ అనేది ఒక హెల్దీ రెసిపీ. దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది బరువు సమస్యతో బాధపడే వాళ్ళు, ప్లస్ డయాబెటీస్ ఉన్న వారికి, కొలెస్ట్రాల్ లెవెల్స్కి, బ్లడ్ ప్రెషర్కి అందరికీ ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మ్యాక్రోనీ పాస్తా. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాక్రోనీ. సో మ్యాక్రోనీ అనేది ఒక రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలా కొంచెం ఫైబర్ అనేది లభిస్తుంది మనకి. సో దీంట్లో మనం కార్న్ఫ్లవర్ కూడా యూస్ చేసుకున్నాము. సో కార్న్ఫ్లవర్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఉంటుంది. సో వైటమిన్ ఏ, వైటమిన్ సి కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కార్న్ఫ్లవర్లో. సో దీంట్లో మనం చాట్ మసాలా ఎక్కువ వేసుకున్నాం. సో చాట్ మసాలా వల్ల మనకి డైజెషన్ కూడా ప్రాబ్లం ఉండదు. సో డైజెషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి ఎక్కువ సోడియం లెవెల్స్ ఉంటుంది. సో అందుకే చాలా ఎక్కువగా పులుపుగా, ఉప్పుగా ఉంటుంది చాట్ మసాలా. సో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం చాట్ మసాలా అవాయిడ్ చేసుకొని దీన్ని చేసుకుంటే చాలా మంచిది. సో ఈ రెసిపీలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్సే ఉంటాయి కాబట్టి ఇది పిల్లలకి ఇవ్వచ్చు. సో పెద్దవారికి ఎప్పుడైనా ఒకసారి ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రమాదవశాత్తుగా కాలిన గాయాలు అవుతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు బొబ్బెక్కి ఆ బొబ్బ తగ్గిన తర్వాత ఆ ప్రాంతంలో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదా, ఈ మచ్చలు తగ్గడానికి ప్రతిరోజు మచ్చలున్న ప్రాంతంలో కాస్త కొబ్బరి నూనెను కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే త్వరగా మచ్చ తగ్గిపోతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ అండ్ హెల్దీ వంటలు ఈరోజు మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదండి వాటి వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది వాటి మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.